ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తనపై గత ప్రభుత్వం హయాంలో జరిగిన కక్షా సాధింపు చర్యలకు వ్యతిరేకంగా న్యాయ పోరాటాన్ని ప్రారంభించారు. తనను అక్రమంగా వేధించినందుకు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు బాధ్యులైన అధికారులపై సివిల్ ప్రపోజల్ కోడ్ సెక్షన్ 80 కింద చట్టబద్ధమైన నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ద్వారా మొత్తం ₹1,01,00,000 మేర పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక 2018 నుంచే తనపై కుట్ర మొదలైందన్న ఏవీబీ ఆరోపించారు. నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ సాకుగా చూపి ఫోర్జరీ పత్రాలు, తప్పుడు విచారణ నివేదికలతో తనను 2020లో అక్రమంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. అప్పటి డీజీపీ గౌతమ్ సంగం సహా పలువురు ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు తేదీల మెమోలు సృష్టించి తన వృత్తిపరమైన గౌరవానికి తీవ్ర విఘాతం కలిగించారని నోటీసులో వివరించారు. ఇక కక్షాపూరితంగా తనపై ఏసీబీ విచారణకు ఆదేశించారని, నిరాధారమైన ఆరోపణలతో తన నివాసాలపై సోదాలు నిర్వహించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులను విచారించిన ఏపీ హైకోర్టు మే 2025లో వెలువరించిన తీర్పులో ఏబీవీకి పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనపై మోపిన అభియోగాలు చట్టబద్ధం కాదని, తార్కికంగా కానీ నిలబడవని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించకుండా ముందే నిర్ణయించుకున్న అజెండా ప్రకారం తనను బలిపశువును చేశాయని ఏబీవీ నోటీసులో ఆరోపించారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజేంద్ర, ఏదైతే గతంలో పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు తన పరువుకు సంబంధించి ఏదైతే గత పాలకుల హయాంలో కొందరు పోలీస్ ఉన్నతాధికారులు తనపై చేసిన ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, అభియోగాలు కావచ్చు, దాని మీద స్పందించడం జరిగింది. వారి మీద పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది. ఏదైతే మనం చూశామో గత టీడీపీ హయాంలో అదేవిధంగా ఆయన పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఏదైతే టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు అనే ఒక ఆరోపణలు ఆ రోజు వెలువెత్తడం జరిగింది. అయితే ఆ రోజు ఏబీపీ వెంకటేశ్వరరావు వ్యవహరించిన తీరు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక్కటి పోలీసు ఉన్నతాధికారులు ఆయనని పదవి నుంచి తప్పించడం జరిగింది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించడము, తనపై వచ్చిన అభియోగాలకు సంబంధించి క్లీన్ చిట్ తెచ్చుకోవడం కూడా జరిగింది. అయితే ఈ క్లీన్ చిట్ తర్వాత తనపై చేసిన అభియోగాలను తన పరువుకి భంగం కలిగించేదిగా ఉందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి కూడా మనకు తెలిసింది. ఈ రోజు ఆయన దీనికి సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలు, అభియోగాలకు సంబంధించి పరువు నష్టం దావా వేయడం జరిగింది. అయితే ఈ పరువు నష్టం దావాకు సంబంధించి తనపై ఏవైతే అక్రమ కేసులు పెట్టడంతో పాటు తప్పుడు సమాచారం ఇచ్చారు, తనపై లేని పని అభియోగాలు చేశారు అన్న ఒకే ఆందోళనతోని ఆయన అప్పటి పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ గౌతమ్ సవాంగ్ మీద, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద, అదేవిధంగా అప్పటి ఏడీజీ రవిశంకర్ అయ్యనార్ మీద కేసులు పెట్టడం జరిగింది. అంటే పరువు నష్టం దావా వేయడం జరిగింది. అదేవిధంగా తనపై చేసిన ఆరోపణలో అప్పటి సీఎం జగన్ సిపిఆర్గా పనిచేసిన శ్రీహరి మీద కూడా ఈ పరువు నష్టం కేసు వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. నోటీసుల తర్వాత వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా మనం చూడాల్సింది. మొత్తానికైతే ఏబీ వెంకటేశ్వరరావు తనపై వచ్చిన అభియోగాలకు, తప్పుడు ఆరోపణలకు, తప్పుడు కేసులకు సంబంధించి ఈ ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. దీనిపైన నోటీసులు తీసుకున్న ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే నోటీసులు తనపై పరువుకు నష్టం కలిగించారు కాబట్టి అభియోగాల కింద నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. నోటీసులు వాళ్ళు ఇంకా రిసీవ్ చేసుకున్నారా లేదా అని కూడా చూడాలి. రిసీవ్ చేసుకున్న తర్వాతనే ఇది వ్యక్తిగతంగా వాళ్ళు
తీసుకుంటారా, లేకపోతే ఇది ప్రభుత్వ పరంగా, ఎందుకంటే ఏ ఉన్నతాధికారి కావచ్చు, ఉన్న వాళ్ళంతా కూడా ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వం చెప్పిన దాని పట్టే నడుచుకోవాల్సి ఉంటుంది. ఆనాడు ఎవరైతే డీజీపీ గౌతమ్ సావంగ్ కావచ్చు, మనకి ఇతర ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో అది ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టే ఉంటాయి. కాబట్టి దీంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, లేకపోతే వీళ్ళు వ్యక్తిగతంగానే హాజరు నోటీసు తీసుకుని దాని తదుపరి చర్యలకు వెళ్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఎకనామిక్స్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ 2026 అవార్డు సీఎం చంద్రబాబుకు రావడం రాష్ట్రానికి గర్వకారణమని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లాంటి విప్లవాత్మక విధానాలు అమలు చేసినందుకు ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నుకుందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్య పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఆశయాలు, ఆలోచనలు ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మారుతున్నాయని షరీఫ్ పేర్కొన్నారు. రోజు చాలా సంతోషకరమైన వార్తని విన్నాం. ఏదైతే ప్రతిష్టాత్మకమైన ఎకనామిక్స్ టైమ్స్ వారు ప్రతి సంవత్సరం ప్రకటించే బిజినెస్ రిఫార్మర్ 2026 అవార్డు ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారికి ఎకనామిక్స్ టైమ్ ప్రకటించడం చాలా సంతోషకరం, సముచితం. మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి, మరి ఎవరైతే వ్యాపార వాణిజ్యవేత్తలు ఉన్నారో, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో, ఆ సంస్థల్ని, వాణిజ్య సంస్థల్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆ రకంగా స్పందన కూడా బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పటివరకే సుమారుగా 70-80 వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఈనాడు ఈ రాష్ట్రంలో వచ్చింది. కేవలం ఈ రాష్ట్రంలో సుస్థిరమైన ఈ రాజకీయ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది, మరి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఇక్కడ మనం వ్యాపారం చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఇక్కడ వ్యాపారం అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వపరమైన సహకారం మెండుగా ఉంటుంది అనే ఒక సానుకూలమైన అభిప్రాయాన్ని వ్యాపార వాణిజ్యవేత్తల్లో కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారు సాఫల్యం చెందారు. అందుకని భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. విద్యావంతులైన యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా కల్పించగలుగుతున్నాం. ఈరోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు మరి దేశం మొత్తంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరిలో కూడా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి బిజినెస్ రిఫార్మర్ 2026 మరి ఎన్నికయ్యారంటే ఆ రకంగా బిజినెస్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చి మరి ఇక్కడ వ్యాపార అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, దేశంలో కూడా ఇది అనుసరించదగ్గ మరి అంశంగా నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు సమర్థమైన పాలనలో మరి ఆయన అనుభవజ్ఞుడైన వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నంతానికి ఈ అవార్డు రావటం ఒక తార్కాణంగా నేను భావిస్తున్నాను. ఇక కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై జిల్లా కలెక్టర్ ఏ సిరీస్ స్పందించారు. జిల్లాలో ఇంధన నిల్వలకు సంబంధించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అపోహలు నమ్మి అనవసరంగా భయాందోళనకు గురికావద్దని కోరారు. వాహనదారులు తమ అవసరానికి మించి ఒకసారిగా బంకులకు వచ్చి ఇంధనాన్ని నింపుకోవడం వల్లే స్టాక్ త్వరగా అయిపోతున్నట్టు కనిపిస్తోందని, దీనివల్ల ఇతర వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ వివరించారు. 6 days 7 days వరకు ఈ పెట్రోల్ వచ్చే అవకాశం ఉంది. డీజిల్ కి సంబంధించి మనకి డైలీ యావరేజ్ కన్సంప్షన్ ఇదే 5 కంపెనీస్ డీజిల్ కూడా సప్లై చేస్తూ ఉన్నాయి.
సో యావరేజ్ డైలీ కన్సంప్షన్ డీజిల్కి సంబంధించి 3,16,848 లీటర్లు అండి. అండ్ టోటల్ క్వాంటిటీ అవైలబుల్ ఇప్పుడు మనకి జిల్లాలో వచ్చి 5,65,464 లీటర్లు. ఇప్పుడు ట్రాన్సిట్లో ఉన్నది 5,39,000 లీటర్లు. సో ఇదంతా కలిపి 11 లక్షలు ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది. ఇది యావరేజ్గా 4 డేస్ వచ్చే అవకాశం ఉంది. డీజిల్ నార్మల్ డేస్లో మనం కన్జ్యూమ్ చేసే రేట్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసిన దీంట్లో చెప్తూ ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి 166 బంక్స్లో కూడా మనకి ఒక 32 డ్రై అవుట్ అయిపోయినాయి. ఎందుకు డ్రై అవుట్ అయిపోయినాయి అని వీ హ్యావ్ టేకెన్ ఏ డీప్ డైవ్ అండ్ అనలైజ్డ్. సో దాంట్లో మెయిన్గా చూస్తుంటే ప్యానిక్ బయింగ్, అంటే భయపడిపోయి పబ్లిక్ క్యాన్స్, ప్లాస్టిక్ క్యాన్స్, బ్యారెల్స్ తెచ్చి ఫిల్ చేసుకోవడానికి క్యూల్లో నిలిచి ఉంటున్నారు. అలాగే నిన్న నేను చూసుకుంటే, నేను రోజు కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ పక్క నుంచి ఎప్పుడైనా ఫీల్డ్ విజిట్కి వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉంటాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే జగన్నాథం పెట్రోల్ బంక్ మన మెడికల్ కాలేజ్ పక్కన వాళ్ళ కన్జంప్షన్ డబల్ అయిపోయిందండి ఈ మధ్య. ఎందుకు డబల్ అయింది అంటే ఈ ప్యానిక్ బయింగ్లో చాలామంది, మీరు కూడా చూస్తే క్యూ కట్టేస్తూ ఉన్నారు. మనకి క్యూ అంతగా ఇప్పుడు కనబడదు. సో ఈ ఆల్ పెట్రోల్ బంక్స్లో ఏం జరుగుతుంది, ఎక్కడో రూమర్ వచ్చింది పెట్రోల్ డీజిల్ సప్లై చెయ్యరు లేదా రేట్ పెరిగిపోతుంది అని చెప్పి. సో ఇదేమీ లేదండి, అదే ప్రైసెస్కి పెట్రోల్ సప్లై చేస్తాము, డీజిల్ సప్లై చేస్తాము, ఎవ్వరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్యానిక్ బయింగ్ దయచేసి ఆపాలి. ఈ డబల్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్రాన్సిట్లో వచ్చే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంకా రీచ్ అవ్వకపోవడం. మనకి కోవిడ్ టైంలో ఆక్సిజన్ తొందరగా అయిపోయేది. ఎలా అయితే సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఆ భయంకి ఎక్కువ డీజిల్ పెట్రోల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, స్టాక్ చేసుకుంటున్నారు ఇంట్లో. దానివల్ల ఇక్కడ మాకు డ్రై అవుట్ అయింది తప్ప ఎక్కడ పెట్రోల్ డీజిల్ సప్లై ఇబ్బంది వల్ల మాత్రం డ్రై అవుట్ అవ్వలేదండి. ఇది అందరి క్లారిఫికేషన్ కోసం చెప్తూ ఉన్నాను. ప్రైవేట్ దగ్గర కొంచెం ఏదైనా ఎక్కువైంది తప్ప ఇక్కడైతే ఎక్కడ ప్రైస్ మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం లేదు. రెండోది, పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లైలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఈ ప్యానిక్ బయింగ్ వల్లనే జరిగింది. ఇప్పుడు 12,000 కిలోలీటర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జగన్నాథం పెట్రోల్ బంకే తీసుకుందాము. 12,000 కిలోలీటర్లు సాయంత్రం 3:30కి లోడ్ వచ్చింది ఇవాళ పొద్దున్న కల్లా అయిపోయింది. సో నేను అందుకే చెప్తుంది ఏంటంటే పబ్లిక్ దయచేసి వర్రీ అవ్వద్దండి, సప్లై సఫిషియెంట్గా ఉంది. ఇప్పుడు ఇది చేయడం వల్ల నిజంగా ఎవరికైతే పెట్రోల్ డీజిల్ అవసరం ఉంటుందో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు నాకు లోడ్ వచ్చింది, ఈరోజు కూడా నేను ఆర్డర్ ఇస్తే కానీ మేము ఈ పర్ డే డెలివరీ 1000 నుంచి 11,000 12,000 వరకు డెలివరీ చేసేసి అందులో ఇప్పుడు ఆ షాక్ తగ్గింది, భయం తగ్గింది. ఇప్పుడు మాకు చూస్తే 45,000 వరకు ఉన్నాయి. ఇప్పుడు మీన్స్ ఎవ్రీ డే మాకు అరౌండ్ 10,000 బుకింగ్ వస్తుంది, 11,000 12,000 ఎవ్రీ డే మేము డెలివరీ చేస్తాము. అది స్లోగా ఆల్రెడీ ఇప్పుడు తగ్గుతుంది. ఎందుకు అక్కడ ఏ పీక్ భయం ఉన్నాయి, ఏ ప్యానిక్ బయింగ్ ఉన్నాయి, అది 1 మంత్ ముందు జరిగింది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు పెట్రోల్ వెహికల్లో ఎక్కువ పెట్టారు అంటే ఈరోజు పెడితే నెక్స్ట్ 10 days వీళ్ళు రారు. అందుకే 1-2 డేలో ఈ అన్నీ మొత్తం ఈ స్టెబిలైజ్ అయిపోతుంది. ఈ 1-2 డేలో మేము ఆల్రెడీ ట్వైస్ థ్రైస్ ఏ నార్మల్ రిక్వైర్మెంట్ ఉన్నాయి. మెయిన్ అవర్ రిక్వెస్ట్ టు ది ప్రెస్కి ఏ పాజిటివ్ మెసేజ్ మీరు అక్కడ తీసుకొని వస్తే ఆ 2 డే కూడా అది అవ్వదు. అందుకు ఎంత కావాలి వీళ్ళు 2 daysలో అది ఇచ్చేస్తాము. కానీ మీ హెల్ప్లో ఆ 2 డే కూడా కాదు, రేపే నుంచి స్టెబిలైజ్ అవ్వాలి. ఇక కళ్ళుండి చూడలేని స్థితిలో ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ విమర్శించారు. గత 5 సంవత్సరాలు నియోజకవర్గాన్ని అప్పటి వైసీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. మొక్కజొన్న కొనుగోలుపై పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర సవాల్ విసిరారు. దమ్ముంటే 2,100కు మొక్కజొన్న కొనుగోలు చేయాలని సవాల్ విసిరారు. గత 5 ఏళ్లలో మొక్కజొన్న కొనుగోలు పేరుతో రైతులను మోసం చేశారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడం, ఆరోపణలు చేయటమే ప్రతిపక్ష నాయకుల లక్ష్యంగా మారిందని విమర్శించారు. అదేదో చెప్తారు, కళ్ళుండి చూడలేని వాళ్ళని మనం చూసా. డ్రామా, ఈ నటనలు ఇవన్నీ ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే రైతుల పక్షాన పోరాడటం అనేది కొత్తగా వాళ్ళు మాకు చెప్పేదా? ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందో ముందు వాళ్ళు తెలుసుకోవాలి. మనిషి మారాడు కాబట్టి చేసిన పాపాలు పోయినాయి అనుకుంటే అట్లా. గత 5 సంవత్సరాల ముందు వైకాపా ప్రభుత్వమే. వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది? మొక్కజొన్నల కొనుగోలు సెంటర్లు పెడితే డబ్బులు ఎక్కడా పోయినాయి? రైతుల దగ్గర నుంచి బస్తాకి 200 రూపాయలు ఎవరు వసూలు చేశారు? నాయకులను పెట్టి వాళ్లే కొని, ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడే సంగం డైరీ, అది నాకు అర్థం కానిది ఒకటి. అసలు సంగం డైరీ చరిత్రే తెలియదు అనుకోవడం. సంగం డైరీ ఇంకా 2 ఏళ్ళు అయితే 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళు అంటే ఇప్పుడు ఆయన వయసు ఎంతో నాకు తెలియదు. 60 ఏళ్ళు వేసుకున్న 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సంగం డైరీ రైతుల దగ్గర నుంచి మొక్కజొన్నలు కొంటాం ఇవాళ కాదు, మేము గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం.
ఆయనే చెప్తున్నాడు 1700కి. నేను ఆయన్ని ఛాలెంజ్ చేస్తున్నాను, నన్ను అడగటం కాదు. 1700 మార్కెట్లో ఉంటే 2100కి సంగం డైరీగా ఉంటుంది. నిజంగానే సంగం డైరీ వ్యాపారం అనుకుంటే నేను 1700 మార్కెట్లో కొనుక్కోవచ్చు. కానీ రైతుల కంపెనీ కాబట్టి మార్కెట్ కంటే అదనంగా 300 నుంచి 400 రూపాయలు ధర పెట్టి కొనటం అనేది మేము ఎప్పుడూ చేస్తాం. ఇవాళ కాదు, ప్రతి సంవత్సరం మా అవసరాలకు అనుగుణంగా చేస్తాం, ఇది చేస్తాం. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు దళారీలు అంతా ఆయన చుట్టూతోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న నాయకులు అని ఎగబడేవాళ్ళు, నాయకులు అని మాట్లాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మొక్కజొన్నల కోసం నిల్వ చేసి గోడౌన్లో కొని నిల్వ చేస్తున్నారు. త్వరలో అవన్నీ బయటకు వస్తాయి, ఎందుకు తొందరపడతారు? చేసేవన్నీ చేసి అదేదో ఒక దీనిలాగా ఒకటే ఎంచుకున్నారు. అబద్ధాలు చెప్పాలి, ఆరోపణలు చేయాలి, ఈ రెండింటి మీదే బతుకుదాం అనుకుంటున్నారు. రెండింటి మీదే అబద్ధాలు చెప్పటం, ఆరోపణలు చేయటం. కాబట్టి నేను మా సంగం డైరీ రైతులదైనా నేను 2100లకు కొంటున్నా. ఆయనకు కూడా నాకు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయని చెప్తున్నాడు కదా, 2100లకు కొను నువ్వు కూడా. ఎవరు వద్దన్నారు? నాదేం సంగం డైరీ గవర్నమెంట్ కంపెనీ కాదు, 1700 ఉందని ఆయనే చెప్తున్నాడుగా. ధర్నా పెట్టి 1700 ఉందని. నేను సంగం డైరీ 2100 కొంటున్నా. ఇప్పుడు నీకు పెద్ద కంపెనీ ఉంది కదా, నీ కంపెనీ ద్వారా కొను 2100 పెట్టి కొని అప్పుడు నువ్వు నాకు చెప్పు. కొనే మాలాంటి వాళ్ళ మీద అదనపు ధర ఇచ్చి కొనే మాలాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేయటం. కాబట్టి నేను చేసేది ఏంటంటే ఆరోపణలు చేయటం కాదు. ఆరోపణలు ఎవడైనా రోడ్డు మీద నుంచి ఆయన అడిగిన ఒక ఆరోపణ చేస్తాడు, అది కాదు కదా. నేను 2100 కొంటున్నా సంగం డైరీ. నేను ఓపెన్, ఇది మా దగ్గర రైతుల దగ్గరే కొనేది, నేను దళారి దగ్గర కొన్నాను. కాబట్టి నువ్వు కూడా, నీకు పెద్ద వ్యవస్థ ఉంది కదా, ఏదో నాకు చాలా చరిత్ర ఉంది, 30 ఏళ్ళు నాకు హైదరాబాద్ అటు ఇటు 100 కోట్లు అని చెప్తున్నావు కదా, కొను 2100 పెట్టి కొంటే నువ్వు కూడా నేను సన్మానం చేస్తా. లేదంటే 4 రోజులు ఆగితే వాళ్ళ చోటా మోటా నాయకులు కొంతమంది కొని స్టాక్ చేసి పెడుతున్నారు కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో మేమే చూపెడతాం.